శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మధ్య కాలంలో మనము చెప్పుకునేటటువంటి రాశి ఫలితాలలో కుంభరాశి గురించి చెప్తూ ఉన్నప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఎందువల్ల అంటే ఏ వ్యక్తికైనా కూడా కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉండి కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటే వారికి మన మన యొక్క జీవిత గమనంలో అంటే వారి యొక్క జీవిత గమనంలో కూడా కొన్ని సుఖాలు ఉంటాయి, కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి, కొన్ని ప్రయత్నాలు చేసుకునే ఉంటాయి, కొన్ని ప్రయత్నం చేస్తున్నా కూడా ఆటంకాలు పడుతూ ఉంటాయి, కొన్ని ప్రయత్నాలు చేస్తున్న కొద్దీ శుభకరమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి. కానీ కుంభరాశి వారి విషయంలో ప్రయత్నం చేసినా పనులు అవ్వట్లేదు. భగవంతుని దయ వల్ల ఏమన్నా పనులు అయిపోతున్నాయి అంటే అవి అవ్వట్లేదు. పోనీ ధన ఆదాయం ఉందా అంటే ధన ఆదాయం లేదు. పోనీ కుటుంబంలో ఐకమత్యం ఉందా అంటే కుటుంబంలో ఐకమత్యం లేదు. అన్నదమ్ముల సహకారం ఉందా అంటే అన్నదమ్ముల సహకారం లేదు. స్థిర చరాస్తుల వృద్ధి కొరకు ఏమన్నా ప్రయత్నాలు ఫలిస్తున్నాయా అంటే అసలు వృద్ధి కొరకు ప్రయత్నాలు చేయాలనే ఆలోచనే రావడం లేదు. మాతృవర్గ రీత్యా కూడా సహాయ సహకారాలు లేవు, సంతాన రీత్యా సహాయ సహకారాలు లేవు, భార్యాభర్తల మధ్య అనుకూలత లేదు, ప్రయాణాల రీత్యా లేదు. ఇలా మీరు ఏ డివిజన్ అయినా తీసుకోండి, అనుకూలత లేదు. ఇది చెప్పవలసి వస్తుందని చాలా బాధ కలుగుతోంది. కానీ గ్రహస్థితులు పూర్తిగా అననుకూలంగా ఉన్నప్పుడు ఎవరు ఏమి చేయలేము. శివారాధన చేయండి అని చెప్పడము, గ్రహాల యొక్క ఆశీస్సులు మనకు ఉండాలి కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, అలాగే నవధాన్యాలు దానం ఇవ్వండి, ఇష్టదేవత ఆరాధన చేయండి, శనిగారికి తైలాభిషేకం చేయండి, గురువుగారికి స్తోత్ర పారాయణాలు చేయండి, గురువు ఆలయానికి వెళ్ళండి, గురు సేవ చేయండి, పెద్దలకి సేవ చేయండి, మాతృమూర్తి గారికి సేవ చేయండి, పితృవర్గ రీత్యా కూడా మీరు కొంత సహాయ సహకారాలుగా ఉండండి. ఇలాంటివన్నీ కూడా పరిహారాలుగా చెప్పుకుంటూ వచ్చాను. చాలా చాలా బాధగా ఉంది. కుంభరాశి వారికి రాశిలో శనిగారు ఉండడం, ద్వితీయ స్థానంలో రాహు ఉండడం, చతుర్థ స్థానంలో గురువు ఉండడము, ఇప్పుడు మొన్న జనవరి 22వ తేదీ నుంచి పంచమ స్థానంలోకి కుజుడు రావడం. అంతకు ముందర కుజ స్తంభన జరుగుతుంది 6వ స్థానంలో. కానీ 6వ స్థానం కాబట్టి కొంచెంలో కొంచెం మేలుగా ఉన్నప్పటికీ ఇక పంచమంలోకి కుజుడు వచ్చేసిన తదుపరి అసలు ఏమాత్రం బాగుండట్లేదు. అష్టమ స్థానంలోకి కేతు వచ్చారు. అంటే గోచారాన్ని నిర్దేశించేటటువంటి గ్రహాలు మనకి 4 అయితే అత్యధికమైన పవర్ని కలిగి ఉండేటటువంటి గ్రహము కుజుడు కూడా. కాబట్టి ఈ 5 గ్రహాలని నేను పరిగణనలోనికి తీసుకుంటూ ఉంటాను. అలాంటి 5 గ్రహాలు కూడా అనుకూల స్థితిలో లేవు. ఇక్కడ చూడండి, రాశిలో ద్వితీయంలో, చతుర్థంలో, పంచమంలో, అష్టమంలో ఏ రాశి బాగుంది, ఏ గ్రహము బాగుంది? ఎక్కడా బాలేదు. అంటే అనుకూలమైనటువంటి ఫలితాలు లేవు, అననుకూలమైన ఫలితాలే ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా వారి యొక్క మనుగడని సాగించుకునేటప్పుడు ఏ విధంగా ఆలోచిస్తారు? ఒక్క గ్రహం కూడా సరిగ్గా లేదు మనకి. ఏ పని చేపట్టినా కూడా ఆటంకాలు అవుతున్నాయి. ఎవరి వైపు నుంచి సహాయ సహకారాలు ఉండడం లేదు, ధన ఆదాయం లేదు, కుటుంబంలో అశాంతిగా ఉంది. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో తోటి ఉద్యోగస్తులు సరిగా లేరు, పై అధికారులు సరిగా లేరు, ఇంటికి వస్తే ఇంట్లో భార్యాబిడ్డలు సరిగా లేరు. పోనీ అన్నదమ్ముల వైపు అయినా బాగున్నారా అనుకుంటే అన్నదమ్ముల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఆరోగ్యం చూద్దామంటే ఆరోగ్యం పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉంది. పోనీ మాతృవర్గ రీత్యా చూద్దామా, తల్లిగారి ఆశీస్సులైనా మనకు ఉన్నాయా అనుకుంటే అర్ధాష్టమంలో గురువుగారు ఉన్నారు, గురుబలం లేదు సరిగదా, అర్ధాష్టమం, ఇంకా కొంచెం విషాదం. ఇన్ని రకాలైన స్ట్రగుల్స్ మధ్య కుంభరాశి వారు నలిగిపోతున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 2.5 సంవత్సరాలుగా శనిగారు రాశిలో ఉన్నారు. కనీసం అంటే 6 నెలల కాలం ఆయన వక్రించి ఉన్నారు. అంటే వెరసి 3 సంవత్సరాల కాలం ఆయన రాశిలో ఉండి ఇబ్బంది పెట్టారు. ద్వితీయ స్థానంలో ఇంచుమించుగా 1 సంవత్సర కాలం నుంచి రాహు గారు ఇబ్బంది పెట్టారు. అష్టమంలో కేతు గారు ఇబ్బంది పెడుతున్నారు. ఇక అర్ధాష్టమంలో శనిగారు అక్కడ ఉండేది సంవత్సర కాలం అయితే ఇప్పుడు వారు వచ్చి ఇంచుమించుగా 6 నెలల కాలం అయిపోయింది, 7 నెలలు అయిపోయింది. మరి ఈ 7 నెలల కాలంలో కూడా గురుబలం లేదు. మనిషి ఏ విధంగా తట్టుకోవాలి? చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంకా ఈ ఇబ్బందులు ఎన్నాళ్ళు కొనసాగుతాయి అంటే
శని గారి స్థితి వచ్చేసి ఈ సంచారము మీనరాశిలోకి మార్చి 29 నుంచి దాటిపోతున్నారు. మీనరాశిలోకి వెళ్ళిపోతున్నారు. మరి మీనరాశిలో శని రాహుల కలయిక జరుగుతూ 1.5 నెల ఉంటుంది. మళ్ళీ మేలో రాహు యొక్క స్థితి, ఆయన వక్రగమనం కదా, కుంభరాశిలోకి వస్తున్నారు. కుంభరాశి వారికి రాశిలోకి రాహు వస్తున్నారు. ఇప్పుడంతా శని గారు ఉన్నారు రాశిలో. మార్చి 29వ తేదీ నుంచి ద్వితీయంలో శని రాహులు, ఇక రాశిలోకి మే సహోపడ 15 రోజులు అయిపోయిన తదుపరి రాహు వస్తున్నారు. అలాగే కేతు యొక్క స్థితి సింహరాశిలోకి వస్తుంది. రాహుకేతువులు ఇద్దరు సమసప్తకంలో, మళ్ళీ ఇదొక ఇబ్బంది. ఇక గురువుగారి యొక్క స్థితి కూడా 4 నుంచి వెళ్ళిపోతుంది మేలో. అంటే ఇప్పటి వరకు అయితే ఇబ్బందులు ఉన్నాయిగా, ఎప్పుడో మాకు మే నుంచి బాగుంటుందండి అనే ఒక ఆశతో ఉండాల్సిందే తప్ప, ఈ అర్ధాశ్రమంలో సంచారం ఇబ్బంది పెడుతూనే ఉంది కదా. పంచమంలోకి వెళ్ళిన తర్వాత అధికమైనటువంటి ఫలాన్ని ఇస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడైతే శనిగారి యొక్క కుంభరాశి సంచారము, తృతీయ స్థాన దృష్టి, అలాగే సప్తమ దృష్టి, అలాగే దశమ దృష్టి, 3 దృష్టిలు చాలా పవర్ఫుల్ అయినవి. ఈ పవర్ఫుల్ అయినటువంటి ఈ దృష్టుల్ని తట్టుకుంటూ సరైన రాశిలో సరైన గ్రహము లేని కారణం చేత ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడుతున్నారు. ధన నష్టము, ఆరోగ్య నష్టము, వ్యవహార నష్టము, కార్యహాని, ధనము ఎక్కువగా ఖర్చవడము, అతిశ్రమ, అపనిందలు, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో అసలు ఏమాత్రం వీరికి విలువ లేని విధంగా వీరి మాటకి అటువంటి ట్రీట్మెంట్ జరగడము, అవమానాలు పొందడము, ఏ పని సానుకూల పడకపోవడము, ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉండడము, ధన నష్టం విషయంలో అసలు ఇంకా ఎన్నిసార్లు ధన నష్టం అయిందో చెప్పలేము, అన్నిసార్లు ధన నష్టం సూచితం. సంతాన రీత్యా ఇబ్బందులు, మాతృవర్గ రీత్యా ఇబ్బందులు, స్థిరచరాస్తుల రీత్యా ఇబ్బందులు, వ్యాపారంలో సరైన ఐకమత్యం లేక అక్కడ ఇబ్బందులు, ఎంత పెట్టుబడి పెడుతున్నా కూడా అది ఒక ధనదాహంలాగా వెళ్ళిపోతూ ఉండడము, ఉద్యోగం గురించి ఆలోచిస్తే స్థాన చలనాలు, ఇన్ని రకాలైనటువంటి తలనొప్పుల్ని వీళ్ళు అనుభవించారు. ఇప్పుడు కూడా అనుభవిస్తున్నారు. ఇప్పుడు కూడా ఇంకా ఏమి పూర్తిగా చాలా బాగుందని చెప్పడానికి రావట్లా. కానీ మేలో గురువుగారి యొక్క సంచారము గురుబలాన్ని అత్యధికంగా ఇస్తున్న కారణం చేత కొంచెం ఓదార్పు ఉంటుంది వీళ్ళకి, కొంచెం బాగుంటుంది. తప్పనిసరిగా ఇప్పుడు ఇంతకాలం మనం చెప్పుకుంటున్నటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మళ్ళీ చెప్పుకున్నాం కదా. శివారాధన కానీ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. వీటిట్లలో ఏదో ఒకటో రెండో అయినా భక్తి శ్రద్ధలతో చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే గురుబలం పెరిగిన తర్వాత అప్పుడు మీరు ఎక్కువగా పరిహారాలు చేసుకోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే గురుబలం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏ బలాలు లేవు, మీ కృషే మీకు బలం. కాబట్టి కృషి చేస్తూ వెళ్ళండి, కృషిని నమ్మండి, కృషిని మానకండి, భగవంతుని మీద భక్తి పెట్టుకోండి, భగవద్ ఆరాధన చెయ్యండి. ఇవి చాలా చాలా చెప్పదగినటువంటి అంశాలు అని చెప్పి తెలియజేస్తూ, ఈ దుఃఖం నుంచి మీరు అతి త్వరలోనే కోలుకోబోతున్నారు. కేవలం 5 నెలల కాలం మాత్రమే ఉన్నది మధ్యలో. ఆల్రెడీ 1 నెల అయిపోయింది కాబట్టి ఈ జనవరి నెల, ఇంకా 4 నెలల కాలంలో మీరు మళ్ళీ పూర్వపు స్థితికి వస్తారు, మంచిగా సంతృప్తికరమైన జీవితంలో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, తప్పనిసరిగా ఈ చెప్పినటువంటి పరిహారాలలో కొన్నైనా చేసుకోవాల్సిందిగా మరొక్కసారి సూచన చేస్తూ శుభం.